యూట్యూబ్ అనేది ఎంతవరకు హెల్ప్ఫుల్ అవుతుంది మనీ ఎర్నింగ్కి అనేసి అడుగుతున్నారు. ఇది యాక్చువల్గా అడిగారండి, అండ్ నేనే చేద్దాం అనుకున్నాను అసలు వీడియో కూడా. ఎందుకంటే ఇది పూర్తిగా నా ఒపీనియనేనండి. ఎవరు హర్ట్ అవ్వాల్సిన పని లేదు, ఎవరు ఇది అవ్వాల్సిన పని లేదు. నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. యూట్యూబ్లో వచ్చే ఇన్కమ్ అనేది మనకి గాల్లో దీపం లాంటిది. అంటే ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోద్దో కూడా మనం చెప్పలేము. అంటే ఇప్పుడు వ్యూస్ ఎప్పుడు ఒకే రకంగా ఉండవు, పెరగడం తగ్గటం కామన్. ఇప్పుడు మనమే చూస్తున్నాం కదా, 0 వ్యూస్ వస్తున్నాయి అంటారు, అసలు ఎక్కువ వ్యూస్ వచ్చే వాళ్ళకి బాగా తగ్గిపోయినాయి వ్యూస్, అట్లా అది కామన్ ఎంత పెద్ద ఛానల్ అయినా సరే. అలాంటప్పుడు ఒక్కొక్కసారి మనకి మంత్లీ పేమెంట్ వస్తున్నప్పుడు సడన్గా స్టాప్ అయిపోవచ్చు వ్యూస్ తగ్గిపోయి. సో అలా ఉంటుంది అన్నమాట యూట్యూబ్తో. ఇప్పుడు ఒక జాబ్ ఉందనుకోండి, జాబ్ అంటే ఏంటి, మంత్లీ శాలరీ వస్తుంది మనకి. యూట్యూబ్ కూడా మనకి మంత్లీ శాలరీ వస్తుంది, కానీ ఎప్పుడు తగ్గిపోతాయి మనం చెప్పలేము యూట్యూబ్ గురించి. సో అమ్మాయిలంటే ఎలా అయినా పర్వాలేదు, బట్ అబ్బాయిలు చాలామంది వస్తున్నారు యూట్యూబ్లోకి. ఏంటంటే యూట్యూబే మెయిన్ సోర్స్గా పెట్టేసుకుంటున్నారు. నా సజెషన్ అయితే అలా పెట్టుకోకూడదండి ఎప్పుడైనా సరే. యూట్యూబ్ అనేది మనకి సైడ్ ఎర్నింగ్గా ఉండాలి అంతే. మీరు వేరే ఏదన్నా జాబ్ చూసుకుంటూ మెయిన్ జాబ్ యూట్యూబ్ సెకండరీగా పెట్టుకోవాలి. అబ్బాయిల సంగతి చెప్తున్నాను మెయిన్గా. ఇది నాకు చెప్పాల్సిన పని లేదు యాక్చువల్గా, కానీ ఏంటంటే ఎక్కువ మంది దీనిపైన చాలా ఎక్కువ టైం, యూట్యూబ్ అంటే అంత ఈజీ కాదు, చాలా టైం స్పెండ్ చేయాలి ఎడిటింగ్కి దానికి. అసలు కొంతమంది అయితే 1 వీక్ పాటు ఎడిటింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారంట, యానిమేషన్ వీడియోస్. అది వాళ్ళకి ఫ్యూచర్లో హెల్ప్ అయితే ఓకే. అలాంటి వీడియోస్ ఇప్పుడు యానిమేషన్ అనుకోండి పర్వాలేదు, అవి వాళ్ళకి తర్వాత హెల్ప్ అవుతాయి, ఏదో జాబ్స్ మంచి జాబ్స్ కూడా రావచ్చు వాటి మీద. బట్ అలా కాకుండా ఏదో నార్మల్ కంటెంట్ పెట్టే వాళ్ళకి ఊరికే యూట్యూబ్ పైన కూర్చొని టైం వేస్ట్ చేసుకోవడం తప్ప వేరే అయితే ఏం ఉండదండి. ఎందుకంటే అబ్బాయిలు అంటే అమ్మాయిలకు ఉన్నంత ఈజీగా ఉండదు. ఇప్పుడు రేపు మ్యారేజ్ అవుతుంది, మ్యారేజ్ అయిన తర్వాత అమ్మాయిలకి ఎలా అయినా నడిచిపోతుంది, బట్ అబ్బాయిలకి అట్లా కాదు కదా, బోల్డ్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఇప్పటి నుంచి అవన్నీ ఉంటేనే కదా, ఆలోచనలో ఉంటేనే కదా నెక్స్ట్ జాబ్ ఏంటి ఇదంతా కూడా చూసుకునేది. సో ఇది నా సైడ్ నుంచి నా సజెషన్ అండి. ఇది యాక్చువల్గా అడిగింది ఒక్కళ్ళే అసలు, కానీ నాకు ఎందుకో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను ఈ వీడియో చేయాలి అనేసి. సో ఏంటంటే మన యూట్యూబ్ ఇన్కమ్ అనేది మెయిన్ సోర్స్గా ఉండకూడదు, మనకి సెకండరీ ఇన్కమ్గా ఉండాలి. అమ్మాయిలు అనుకోండి ఎలా అయినా గడిచిపోతుంది వాళ్ళకి, లైక్ వీడియో వస్తే మనీ వస్తాయి, లేదంటే పర్వాలేదు, రాకపోయినా హస్బెండ్ ఎర్నింగ్ ఉంటేనే ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనకి దేనికైనా సరే ఫ్యామిలీలో ఏదైనా రావడానికి మెయిన్ రీజన్ మనీనే. సో యూట్యూబ్ వల్ల ఇలాంటి గొడవలు కూడా అవుతూ ఉంటాయండి. ఇవి నేను చూశాను కూడా కొంతమంది విషయంలో. సో అట్లా ఉంటుందన్నమాట. ఏదైనా కూడా అబ్బాయిల విషయానికి వచ్చేసరికి మీరు ఫస్ట్ జాబ్ ప్రిఫర్ చేయండి, ఆ తర్వాతే యూట్యూబ్. ఎందుకంటే ఇప్పుడు నేను బోల్డ్ మందిని చూస్తున్నాను, వ్యూస్ రావట్లేదు ఇన్స్టాగ్రామ్లో అడిగే వాళ్ళని కూడా. సో ఫస్ట్ జాబ్ ప్రిఫర్ చేసి తర్వాతే యూట్యూబ్ పెట్టుకోండి. ఇదైతే నా సజెషన్. మీకు ఇష్టమైతే ఫాలో అవ్వండి. అండ్ మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.